లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆర్థికాభివృద్ధితోటి సమస్త ప్రజలందరూ మంచిగా ఉండాలని చెప్పి లోక కళ్యాణార్థం ఈ అయ్యప్ప మహాపడి పూజను నిర్వహించాము. సర్వే జగన సుఖినో భవంతు, సమస్త మంగళాన్ భవంతు. ఇది ప్రజల కోసం, మన ప్రభుత్వాల కోసం, భారతదేశ ఔన్నతి కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కాబట్టి అందరూ ఇక్కడ 18 మెట్ల పూజను గావించేందుకు భక్తులు అయ్యప్పలు ఎంతో విరివిగా వచ్చారు. స్వామి భాగ్య అభివృద్ధి సిద్ధ్యర్థం. భక్తులంతా కూడా నామధేయానాం యజమానుల పేరు చెప్పుకోండి. నామి అక్కడ కొట్టి తెప్పించి కొబ్బరికాయ కొట్టమను, నిత్యశ్రీరస్తో నిత్యసన్మంగళాని భవంతు. మహాగణాధిపతయే నమః. ఆనందగర్భో స్వామి గంట సంరాజంజ విరాజంజాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యాముకేతయామాసకం సృజామసి. రాజగోపాలన్ నంబూత్రి స్వామీజీ కేరళ నుంచి వచ్చారు. కేరళలో అయ్యప్ప స్వామి దేవాలయంలో ఏ విధంగా అయితే పరిపూజ జరుగుతుందో ఇక్కడ అదే విధంగా పరిపూజ జరుగుతుంది. ఒక్కొక్క మెట్టు శాస్త్రోక్తంగా మంత్రంతో, పుష్పంతో, అభిషేకంతో, ధూప దీప నైవేద్యంతో బంగారు అయ్యప్ప ఒక్కొక్క మెట్టు పూజతో పైకెక్కుతున్నాడు. గమనించాలి, ఇక్కడ జరిగేదంతా తాంత్రిక పూజ. మీరు స్వామివారిని గమనిస్తుంది. రాజగోపాల్ నంబూద్రి గారు కేరళ నుంచి వచ్చారు. వారు తాంత్రిక పూజ శబరిమల ఆలయంలో ఎలా అవుతుందో ఇక్కడ అదే విధంగా అవుతుంది. మీరు గమనించండి. ఇప్పుడు అయ్యప్ప రెండో మెట్టు ఎక్కాడు. స్వామి మెట్టు పూర్తి చేసుకొని రెండో మెట్టు ఎక్కాడు. ఇదే విధంగా 18 మెట్లు ఎక్కిన తర్వాత అభిషేక ప్రియుడు, అంటే ఇక్కడ అభిషేకం జరుగుతుంది అయ్యప్పకు. భక్తులందరూ తమ భక్తి శ్రద్ధతోటి స్వామివారి పూజను చూసి ధరించి మీకు, మీ కుటుంబ సభ్యులకు అష్టైశ్వర్య భోగభాగ సుఖ సంతోష ఆయురారోగ్య ఐశ్వర్య వ్యాపార అభివృద్ధి జరగాలని చెప్పి మన స్వామి అయ్యప్ప శరణం. అయ్యప్ప దింతక తోం అయ్యప్ప దింతక తోం అయ్యప్ప 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 స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ మన కేరళ నుంచి రాజగోపాల్ నంబూద్రి స్వామివారు వచ్చారు. వాళ్ళు అక్కడైతే ఎలాగైతే చేస్తారో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా నిష్టగా శాస్త్రం ప్రకారంగా పూజ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క మెట్టుకి అయ్యప్పని ఎక్కిస్తూ 18 మెట్ల తర్వాత స్వామి నేత్రాలతో దివ్య జ్యోతిని వెలిగిస్తుంటాడు. అది మేము ఇక్కడ చూసాము. ఇప్పుడు అందరూ పడిపోకి వచ్చిన వాళ్ళంతా కళ్ళాగా చూసాము, వీక్షించాము. మాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఇక్కడ పూజలో పాల్గొన్నందుకు. స్వామి హిందూ వాహిని టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి క్రమంలో హిందూ వాహిని ఛానల్లో చేసేటువంటి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క హిందూ సోదరుల మీద ఉంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. సంతోషంగా ఉంది. మేము ఆడవాళ్ళం శబరిమలకి వెళ్ళలేం కదా, ఇక్కడే శబరి దర్శనం సంతోషంగా ఉంది. అంత ఘనంగా అయింది ఇక్కడ పడిపూజ. ఎప్పుడు ఇట్లా 3-4 సార్లు అయింది ఇక్కడ పడిపూజ. 2000 మందికి పైగా హాజరవుతారు ఇక్కడ. ఎప్పుడు అందరికీ అల్పాహారం అందుతుంది. చాలా సంతోషంగా ఉంది ఈ పూజ వల్ల. అసలు ఎక్కడ జ్యోతి వెలిగించడం ఇప్పటివరకు మేము చూడలేదు. అసలు శబరిమలలో వెలిగింది కూడా ఇప్పటివరకు టీవీలో కూడా మేము లైవ్ చూడలేకపోయినాము. ఇప్పుడైతే ప్రత్యక్షంగా చూసినందుకు చాలా గర్వంగా ఉంది. చాలా అసలు దేవుడు మాకు అన్ని మంచి చేస్తాడని, అందరికీ మంచి చేస్తాడని కోరుకుంటున్నాను. ఆ స్వామియే శరణమయ్యప్ప. టీవీ ఛానల్ను చూడండి, తరించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరూ అయ్యప్ప స్వామి దీవెనల వల్ల అందరూ హిందూ వాహిని ఛానల్కు లైక్ కొట్టగలరని నేను కోరుకుంటున్నాను. స్వామియే స్వామియే
స్వామి శరణమయ్యప్ప. అందరూ హిందూ వాహిని టీవీకి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకున్నాను. స్వామి శరణమయ్యప్ప. వెంటనే హిందూ వాహిని ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఇందులో అప్లోడ్ చేసే వీడియోలను లైక్, కామెంట్ అండ్ షేర్